బెంగళూరులోని ఈజీపుర అనే ఏరియాలో 108 అడుగుల ఎత్తు ఉన్న విష్ణు విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట. సో దీని గురించి డీటెయిల్స్ అండ్ ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు, ఏ సంవత్సరంలో ఎండ్ అయింది అండ్ ఈ విగ్రహం చేయడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు తమిళనాడు నుంచి కానీ అండ్ బెంగళూరు నుంచి కానీ, అండ్ మనకి ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, నియరెస్ట్ మెట్రో స్టేషన్స్ ఏంటి, వెహికల్ ఫెసిలిటీ ఉందా లేదా అండ్ డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. A to Z మొత్తం మీకు ఈ టెంపుల్ లొకేషన్స్ కానీ అండ్ ఈ విగ్రహ ప్రతిష్ట గురించి కానీ అండ్ ఏ రోజు మనకి బెంగళూరులో ఈ విగ్రహ ప్రతిష్ట స్టార్ట్ అయింది అండ్ ఎప్పటి నుంచి మనం చూడడానికైతే టెంపుల్లోకి అలో చేస్తున్నారు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే అందజేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఈరోజు చూస్తున్నారు కదా, ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. రీసెంట్గా బెంగళూరులో అయితే ఓపెన్ అయింది. 108 అడుగుల ఎత్తున్న విష్ణు విగ్రహం అనమాట. సో దీనికి నియరెస్ట్ మెట్రో స్టేషన్స్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ మెట్రో కానీ లేదంటే ట్రినిటీ నుంచి కానీ అండ్ అక్కడ మనం మెట్రో స్టాప్ అయితే తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనకి 5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఈజీపుర గవర్నమెంట్ స్కూల్ పక్కనే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ ఏంటంటే 75 years ఓల్డ్ టెంపుల్ అనమాట. కోదండరామస్వామి టెంపుల్ అనమాట. సో స్టార్టింగ్ అయితే ఇలా మనకి విష్ణు విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది అనమాట. 108 అడుగుల ఎత్తున్న విష్ణు విగ్రహం. ఈ టెంపుల్ని డాక్టర్ సదానంద గారి వాళ్ళ నాన్నగారు అయితే చూసుకునేవారంట. సో డాక్టర్ సదానంద గారికి 2010లో ఒక ఆలోచన అయితే వచ్చిందంట. ఏంటంటే దశావతారం ఒకే విగ్రహంలో అవన్నీ చూపించాలి అని చెప్పి సో అలా అనుకొని 2010లో అంటే 2010లో అయితే అలాంటి విగ్రహం చేయాలంటే ఒకే రాయిలో ఉన్న విగ్రహం చేయాలంటే అలాంటి స్టోన్ కోసం అయితే వెతికారంట. అలాంటి రాయి అయితే తమిళనాడులోని తిరువన్నామలయం అనే గ్రామం నుంచి కోరకొట్టై అనే గ్రామం ఫారెస్ట్లో అయితే వీళ్ళకి దొరికిందంట అనమాట. గ్రానైట్ స్టోన్ అది. అంటే 2014లో తమిళనాడుని అయితే పర్మిషన్ అడిగారంట. సో మేము ఇలా నా ఆలోచన ఉంది, ఇలా మీరు అప్రూవ్ ఇస్తారా అని చెప్పి అప్పుడు 2014లో తమిళనాడు గవర్నమెంట్ అయితే ఇలా చేయడానికి అప్రూవల్ అయితే ఇచ్చిందనమాట. తమిళనాడులో 2018లో అయితే స్టార్ట్ చేసి అండ్ విష్ణు విగ్రహం ఫేస్ అయితే స్టార్ట్ అయిందంట. తర్వాత నుంచి 2019లో అయితే బెంగళూరుకి తీసుకొని వచ్చారంట. 2019లో తీసుకురావడానికి చాలా సమస్యలు అయితే వీళ్ళు ఎదుర్కొన్నారంట. చాలా పెద్ద ట్రక్లో తీసుకొని వచ్చి అండ్ వచ్చే దారిలో కొన్ని హౌసెస్ అవంతా ఉంటాయి కదా మార్గమధ్యంలో, ఇంత పెద్ద విగ్రహాన్ని తీసుకొని రావాలంటే చాలా కష్టం కదా. సో అప్పుడు కొన్ని హౌసెస్ని పర్మిషన్ తీసుకొని అవి క్లియర్ చేసేసి రోడ్ అంతా క్లియర్ అయిన తర్వాత ఫైనల్ 2025 May 31 అయితే టెంపుల్ ఓపెన్ అయిందనమాట. టెంపుల్ ఓపెన్ అయ్యి May 31 నుంచి June 2 వరకు అయితే పూజలు జరుగుతున్నాయి. June 2 నుంచి భక్తులందరినీ రావడానికి అయితే పర్మిషన్ అయితే వీళ్ళు ఓకే చేశారనమాట. సో ఈ టెంపుల్ ఏంటంటే మనకైతే ఎంట్రీ ఫ్రీ అనమాట. అండ్ పాద దర్శనం చేసుకోవాలంటే మాత్రం మనమైతే టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క టోకెన్ పర్ పర్సన్ 100 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ కిడ్స్కి అయితే పిల్లలకైతే ఫ్రీ అండి. పిల్లలకి ఏమి వాళ్ళు ఛార్జ్ చేయట్లేదు. పెద్దవాళ్ళు మాత్రం పాద దర్శనం చేసుకోవాలనుకుంటేనే టికెట్, లేదంటే టెంపుల్లోకి వెళ్ళి చూడాలంటే మాత్రం ఏ టికెట్ ప్రైస్ అయితే లేదు, ఏం ఛార్జ్ చేయట్లేదు. సో మనం అలా టికెట్ తీసుకునేసిన తర్వాత ఇలా మనకి స్టెప్స్ ద్వారా అయితే మనం పైకి వెళ్ళి ఆ విగ్రహాన్ని పాదస్పర్శ అయితే చేసుకోవచ్చు. అంటే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాదాలను అయితే టచ్ చేయించరు. అక్కడికి వెళ్ళి మనం ముక్కొని అండ్ వాళ్ళు ఇచ్చిన పూలు కుంకుమ అయితే తీసుకుంటాం. అండ్ ఎవరైనా చిన్న పిల్లలు అలా ఉంటే వాళ్ళనైతే పాదస్పర్శ అయితే చేయిస్తున్నారనమాట. సో పైకి అయితే వచ్చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. గోపురంకి ఎదురుగా అయితే మనకి విష్ణు విగ్రహం అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి పాద దర్శనం అనమాట. 108 అడుగుల ఎత్తు, 420 టన్నుల బరువు అనమాట ఈ విగ్రహం. అంటే ఒకే రాయిలో అయితే చెక్కారు కదా విగ్రహాన్ని. సో ఏ డిఫరెంట్ గ్రానైట్ స్టోన్స్ అయితే యూజ్ చేయలేదన్నమాట. ఒకే రాయిలో ఇలా అయితే మనకి 108 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట ఈజీపుర బెంగళూరులో.
సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ విగ్రహం విశిష్ట ఏంటంటే 108 అడుగుల ఎత్తు పొడవు ఉన్న విష్ణు విగ్రహం, 420 టన్నుల వెయిట్ ఉంది. అండ్ ఈ విగ్రహంలో ఏంటంటే 11 తలలు, 16 చేతులు. అండ్ ఈ విగ్రహంలో భూమి, సముద్రం, సూర్యుడు, చంద్రుడు ఇలాంటి చాలా విశేషాలు అయితే ఈ విగ్రహంలో అయితే చూపించారనమాట. మనకి ఒకే సింగిల్ స్టోన్లో అయితే చెక్కారు. అండ్ ఈ విగ్రహంలో ఏంటంటే వినాయకుడు, బ్రహ్మ, ఋషులు, సరస్వతి, నరసింహ వాళ్ళు ఆ దేవతలకు సంబంధించిన ఆయుధాలు అవంతా కూడా విగ్రహంలో అయితే చూపించారనమాట. సో చూస్తున్నారు కదా, మీకైతే డీటెయిల్గా అయితే నేను చూపిస్తున్నాను. అండ్ చిన్నపిల్లలు అలా ఎవరన్నా వాళ్ళనైతే పాదస్పర్శ అయితే చేయిస్తున్నారు, పాదాల మీద పెట్టి ఆశీర్వదించి అయితే ఇస్తున్నారనమాట. మనకి బ్రహ్మాండంలో ఉన్న అన్ని విశిష్టతలని ఈ ఒక్క విగ్రహంలోనైతే మనకి చాలా మంచిగా చూపించారనమాట. సో చూస్తున్నారు కదా, మే 31 నుంచి జూన్ 2 వరకు అయితే విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది. జూన్ 2 నుంచి అయితే మనకి ఎంట్రీ ఉందన్నమాట. సో టెంపుల్ అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. కానీ మనకి ఎంట్రీ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. సో ఇక్కడ కర్రలు అవంతా చూస్తున్నారు కదా మీరంతా. కానీ మనకైతే ఎంట్రీ ఉంది, మనమైతే వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకొని రావచ్చు స్వామివారిని. అండ్ మనం ఇక్కడ పాదస్పర్శ చేసుకున్న తర్వాత మనం కిందికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఇలా చాలా దేవతలు అయితే విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. శివుడు, వినాయకుడు, సరస్వతీదేవి అండ్ ఇలా కృష్ణుడు అలా అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మనకి చిన్న కోనేరు అయితే ఉందన్నమాట. అండ్ మనం పాదస్పర్శ చేసుకొని కిందికి వచ్చిన తర్వాత అండ్ మెయిన్ ఏంటంటే ఈ విగ్రహం వచ్చేసి తాబేలు మీద అయితే ఉన్నట్టు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. సో తాబేలు మీద విష్ణు విగ్రహం చెక్కినట్టు అయితే ఉంది, చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా మీకైతే. అండ్ నెక్స్ట్ అయితే మనము రాముల వారి దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. రీసెంట్గా ఓపెన్ అయింది కాబట్టి చాలా పూజలు జరుగుతూ ఉన్నాయి అండ్ హడావిడిగా ఉందన్నమాట. సో టెంపుల్ మొత్తం చాలా భక్తులందరూ రావడంతో. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 75 years ఓల్డ్ టెంపుల్ అనమాట. కోదండరామస్వామి టెంపుల్ ఇది. సో అక్కడే మనకి విష్ణు విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఎంట్రన్స్లో అనమాట. సో మీకు ఇక్కడ రాముల వారు, సీతమ్మ అండ్ లక్ష్మణుడు, హనుమాన్జీ అయితే మీకు దర్శనం ఇస్తారు. సో ఇక్కడైతే మనం రాముల వారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, విగ్రహ ప్రతిష్ట అనమాట. మనకి 108 అడుగుల ఎత్తు ఏదైతే విగ్రహం చేశారో ఇక్కడ ఊరేగింపులో మనకి దేవుణ్ణి పెట్టుకుంటారు కదా, ఆ చిన్న విగ్రహం అయితే ఇక్కడ రాముల వారి గర్భగుడిలో అయితే మనకి ఇక్కడ పెట్టారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఉత్సవ విగ్రహం. అండ్ బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట టోటల్ లోపల గుడిలోనే. అండ్ కృష్ణుడు, రాముడు, విష్ణువు, శివుడు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నారో స్వామివారు.
సో నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ ఇట్ హ్యాజ్ ఎ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ చూడండి, మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Suma's World for more such